కంటిన్యూగా సర్పంచ్ గెలవడం అంటే ఆషామాషి కాదు. ఏదో కొత్త వ్యతిరేకత వస్తుంది, ఇది చేయలేదంటారు, అది చేయలేదంటారు, ఎక్కడ కూడా కాదు. ఎందుకంటే గ్రామం చిన్నది, ఎమ్మెల్యేలు అంటే పెద్దగా ఉంటాయి గ్రామాలు, 100 గ్రామాలు ఉంటాయి కాబట్టి 2-3 సార్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒక చిన్న గ్రామంలో రిపీటెడ్గా రెండోసారి గెలవడం నిజంగా ఎప్పుడూ కూడా తిరుపతికి ప్రజలకు అందుబాటులో ఉంటాడు. చిన్న చిన్న పనులకు పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తుతాడు. ప్రజలు కూడా ఇవాళ రేపు పనిచేసే వాళ్ళు మరి నిరంతరం తను 24/7 అన్నాడు. 24/7 × 365 డేస్ అది మర్చిపోయాడు. అంటే ఏడాది పూర్తి ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పడం. మరి ఇలాంటి సర్పంచ్లు మీరు ఎన్నుకోవడం కూడా ప్రజల అదృష్టం, అతన్ని కూడా అదృష్టం. పనిచేసే వాళ్ళు కావాలి. ఇవాళ మాకు వేంపేట్ల ఎన్నో కష్టాలు వచ్చినాయి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏదైతే ఒకటే చెప్పిన ప్రవీణ్ మనం అధికారంలో ఉన్నాం, ఏది అవసరం ఉంటే అది హామీలు మనం పనిచేసి పెడదాం. తిరుపతికి కూడా అదే చెప్పినాం. విట్టంపేట ఒకరోజు ముందు వెళ్ళినాం, అక్కడ కూడా అదే చెప్పినాం. బండలింగాపూర్లో అదే కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా ఏకతాటిగా పనిచేసి ఇలా మెజారిటీ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కేవలం ఈ 2 సంవత్సరాలలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ మిత్రులు లింగారెడ్డి గారు చెప్పినారు, చాలామంది మహిళా సోదరిమణులు ఎల్లమ్మ టెంపుల్, మన మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళే దారి బురద ఉంటుంది, నడిచి వెళ్ళడం కష్టమవుతుంది మహిళలకు అని చెప్తే తొలుత 20 లక్షలు 40 లక్షల నుంచి వెళ్ళి 60 లక్షలు పెట్టి ఆ రోడ్డును ఒక షేప్కి తీసుకురావడం. ఒక్క ఊరు 56 ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం ఈ గ్రామానికి. 26 ఆల్రెడీ పని స్టార్ట్ చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. మళ్ళా లింగన్న ఉండి ఒకటి ఇంకో మాకు రేషన్ డీలర్ అక్కడ కావాలి, రామచంద్రపేట దూరం అవుతుంది ప్రజలకు, అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే అక్కడ అడిషనల్గా కూడా ఇంకో రేషన్ షాప్ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్స్టేషన్ తోటి ప్రాబ్లం అవుతుందంటే దాన్ని కూడా షిఫ్ట్ చేయించడం జరిగింది. సో ఎన్నో కార్యక్రమాలు ప్రజల దగ్గర, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. నేను ఓడిపోయినా, 3 సార్లు ఓడిపోయినా. ఇక్కడ చాలామందికి ఆటో గుర్తప్పుడు వచ్చినాం. ఆనాడు వాస్తవంగా కొంత సింపుల్ ప్రాబ్లంతో మనం ఓడిపోవాల్సిన పరిస్థితి. తర్వాత 18లో పోటీ చేసినాం. సరే 18ల కారణం ఫోన్ ట్యాపింగ్లో జరిగినాయి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకంటే ముందు వాళ్ళు ఎల్లుడు ఇవన్నీ జరిగినాయి. మొన్న మిత్రులు అరవింద్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఓట్లు చీలడం వల్ల ఓడిపోయినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చిన మా ఎమ్మెల్యేలు అని చెప్పిన తర్వాత మాకు నిధులు ఇవ్వడం, ఇప్పుడు మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో అందుబాటులో ఉండి మనం చేసే పనులు ప్రజలు చూసి ఇవాళ నిజంగా కూడా మరి నరసింహరావు గారిని మనము ఓడగొట్టుకున్నందుకు సర్పంచ్లను గెలిపించుకుందాం. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీలు కానివ్వండి, కౌన్సిల్ ఎన్నికలు కానివ్వండి, ప్రజలు చూస్తూ ఉన్నారు. పనులు చేసినాం, దానికి నిదర్శనం కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. ఇలా వేంపేట్ల శివాలయం 2 సార్లు మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి నేను రోడ్ వేస్తా అని వారు చేయని పని మనం ఇవాళ వేంపేట గ్రామ ప్రజలకు 40 లక్షల రూపాయలు పెట్టి చేసి చూపించినాం. ఇవాళ అది కూడా పెద్ద గెలుపుకి ఒక కారణం. ఇవాళ ప్రవీణ్ గెలిచేందుకు కూడా అదొక పెద్ద కారణం. అలాంటి ఎన్నో సంఘ భవనాలకు మనము డబ్బులు ఇచ్చి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి.
ఇక్కడ కూడా ఎన్నో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి డబ్బులు ఇచ్చినాం. ఎవ్వరికి ఇబ్బంది ఈ హాస్పిటల్లో చేరితే మన వంతు సహకారం ఇవాళ ఈ 2 సంవత్సరాల 4 కోట్ల పైచిలకు మనం ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి పేద ప్రజలకు ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాము, ఈ గ్రామంలో ఎవరు ఆర్థికంగా కష్టపడి ఇబ్బందులో ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎక్కువ ఛార్జీలు అయితే దాంట్లో అధిక భాగం మరి ఖర్చైన భాగాన్ని మీరు ఆ బిల్స్ తీసుకొస్తే ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తూ, గతంలో ఇప్పించాం, ఇప్పుడు కూడా ఇప్పిస్తాం. రైతు భరోసా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది, మనం అనుకున్న దాని ప్రకారం రైతు భరోసా కూడా తప్పకుండా ఇప్పుడు జనవరిలో రైతు భరోసా ఇస్తా ఉన్నాం. చెప్పిన దాని ప్రకారం బోనస్ ఇస్తా ఉన్నాం. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైనా చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మన ముందు లేకున్నా కూడా ఎంతో రైతుల కోసం ఎంత చేసినో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు కొమిరెడ్డి రాములు గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగర బాటని తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎన్నెన్ని హామీలు ఇచ్చినో ఆ రోజు అన్ని హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది. సో మనం కాంగ్రెస్ అంటే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఇలా నిదర్శనంగా నిరూపించడం కూడా జరిగింది. ఇలా మనం ఎక్కడెక్కడైతే ఉన్నాయో, నేను ఇవాళ ఐలాపూర్ ఎంత పెద్ద గ్రామ పంచాయతీ, అది జనరల్ సీట్ వచ్చింది, అయినా కూడా ఒక బీసీని నిల్చునబెట్టి పెద్ద మెజార్టీ మీద మనం గెలిపించాం. ఎన్నో గ్రామాలు అట్లా గెలిపించినాం. ఇవాళ బండలింగాపూర్ లాంటిగా చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఇవాళ బండలింగాపూర్ గెలిచినాం, ఐలాపూర్ గెలిచినాం, వేంపేట గెలిచినాం, వెల్లుల గెలిచినాం. ఇవన్నీ పెద్ద గ్రామ పంచాయతీ. మనము ఇబ్రాహీంపట్నం ఒకటి, అది మల్లాపూర్ కూడా కొన్ని ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. మరి అది కూడా దాన్ని ఎందుకో ఓడిపోయినామన్న దాంట్లో కూడా నేను నెక్స్ట్ 5-6 రోజులు ఈ మేజర్ గ్రామ పంచాయతీలు 2 చిన్న చిన్నవి వాటి తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. వాటిని కూడా ప్రక్షాళన చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందరం కూడా ఈ గ్రామానికి చాలామంది మెట్టిపల్లి టౌన్కి వెళ్ళి వచ్చినాం, ఈ గ్రామానికి పంపించిన తిరుపతి ఎక్కడుంటే మరి ఎట్లా ఉన్నది పరిస్థితి, ప్రతిరోజు నేను ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి నివేదిక తెప్పించుకుంటూ మరి ఇక్కడ వీళ్ళున్నారు, ఎక్కడెక్కడ వీక్ ఉన్నామని చెప్పి తరచూ ఇక్కడ ఉన్న చాలామందికి కూడా మరి ప్రవీణ్కి అయితే ఎవ్రీడే చెప్తా ఉంటే, తిరుపతికి చెప్తా ఉన్నా, అట్లే బండలింగాపూర్, వేపే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇట్లా ఉన్నది పరిస్థితి, మీరు ఇంకా లోపలికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు హామీలు ఇవ్వండి, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మీ ఊళ్ళే ఆ ఇబ్బందులు మేము తీరుస్తామని హామీలు ఇవ్వండి, తప్పకుండా మనం పూర్తి చేద్దామని చెప్పి ఇవాళ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి